హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేము ఎలా బతుకమ్మని రెడీ చేసాము, ఎలా డెకరేషన్ చేసాము, ఎలా అమ్మవారికి ఫ్లవర్స్తో ఎలా అయితే అలంకరించాము అనేది అయితే ఈ వీడియో అన్నమాట. చాలా బాగుంది. మేమైతే ఇక్కడ ముగ్గురు అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాము. ఒకటి పూల బతుకమ్మ అన్నమాట, ఇంకోటి మామూలుగా పెద్ద బతుకమ్మ, ఇంకోటి అమ్మవారు ఫేస్తో తయారు చేసామన్నమాట. ఇలాగైతే ముగ్గురు బతుకమ్మలు అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్న అయితే పెద్ద బతుకమ్మ అన్నమాట. పెద్ద బతుకమ్మకి ఇలాగా చేయటం అయిపోయింది. మట్టితో కొంచెం ఆరిపోయింది మట్టి కూడా. దాని తర్వాత ఇలా పూలతో డెకరేషన్ చేస్తుంది మా అత్తయ్య. అయితే అంతా మా అత్తయ్య అన్నమాట చేసింది. నేనైతే వీడియో తీసుకుని చూస్తూ ఉన్నా, అసలు ఎలా చేసింది ఏంటని చెప్పేసి చూస్తూ ఉన్నా. మొత్తం అయితే తనే చేసింది. చాలా క్యూట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. మేమైతే 7 మెట్లు అయితే పెట్టుకున్నాము. చాలా బాగుంది. అలా పూలతో అమ్మవారికి ఎంత ఎక్కువగా పూలతో అలంకరణ చేస్తే అంత చూడటానికి అంత బాగుంటుంది కదా. అందుకని మేము ఇక్కడ ఎక్కువ ఫ్లవర్స్తో అన్ని పూలు, ఆ పువ్వు ఈ పువ్వు అని కాదు, అన్ని పువ్వులతో డెకరేషన్ మాకు తగినంత, మా దగ్గర ఉన్నంత వడికైతే అమ్మవారికి ఏ లోటు లేకుండా చెయ్యాలని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. అన్ని పూలు కలర్స్గా తీసుకొచ్చి అన్నీ అలాగా అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నాము. చూసారా, మధ్యలో రెడ్ ఫ్లవర్స్తో ఇలా పెట్టడం వల్ల చాలా హెవీ లుక్ అయితే వచ్చేసింది. మొత్తం ఎల్లోగా బంతి పూలతో చుట్టేసి తర్వాత మధ్యలో రెడ్ ఫ్లవర్స్ అలా గుచ్చుతుంటే చాలా బాగుందన్నమాట. అమ్మవారు అలాగా రెడీ చేసి ఇంకా సాయంత్రం పూట అలా కోలాటం అయితే పెట్టేస్తున్నాము. కోలాటానికి ఇంకో సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి, కమింగ్ సూన్, వెయిట్ చేయండి. ఇలాగా అమ్మవారిని అయితే 2 బతుకమ్మలను అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. చూసేయండి మొత్తం ఒకసారి అయితే. మళ్ళీ ఇది ఇలాగైతే చిన్న బతుకమ్మ అన్నమాట. ఈమెకు కూడా ఏ లోటు లేకుండా అన్ని ఫ్లవర్స్తో, పెద్ద బతుకమ్మ అయితే రెడ్ ఫ్లవర్స్తో ఫుల్గా పెట్టాము. ఇక్కడ ఇంకో చిన్న బతుకమ్మకేమో వైట్ ఫ్లవర్స్తో చేసామన్నమాట. లుక్ అయితే సూపర్ వచ్చింది. చాలా లుక్ అయితే సూపర్ ఉందన్నమాట. అమ్మవారికి ఈ నవరాత్రులు ఎంత నిష్టగా చేస్తామో అంతగా మనల్ని చూస్తుంది అన్నమాట. మనకి ఏది కావాలంటే అన్ని వరాలు ఇస్తుంది. మీలో ఎంతమంది ఈ నవరాత్రులు ఎంత బాగా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ అందరూ వేస్తున్నారనమాట అమ్మవారి పైన. ఇంకా అలాగా పైన వేస్తుంటే నేను ఇంకా వీడియో తీసుకుంటా ఉన్నాను. తర్వాత ఎంతమంది ఎన్ని ప్రసాదాలు వండుతున్నారో కామెంట్ చేయండి. నేనైతే డేకి 2 టైమ్స్ అయితే పొద్దున సాయంత్రం అయితే అమ్మవారికి ప్రతిరోజు ప్రసాదాలు కంపల్సరీ అయితే ఉంటాయి. ఏమేమి ప్రసాదాలు అనేది అయితే కొంచెం ముందు వ్లాగ్స్లో వస్తాయన్నమాట. అసలు చాలా బిజీ అయిపోయాము. ఇంకా దాని తర్వాత రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారిని బయట అయితే తీసుకెళ్ళి కోలాటం అయితే వేస్తున్నాము. ఇది షార్ట్ వీడియో తీశాను, చూసారా. అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాం. ముగ్గురు అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది. అమ్మవారి శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ మేమైతే ఇంకా పూజ అయితే చేసుకొని, పూజ అయిపోయిన తర్వాత చూసారా కోలాటం కలర్లతో ఇంకా డ్యాన్స్ వేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇంకా ముందు వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.